హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొక రాజకీయ విశ్లేషణతో మీ ముందుకు రావడం జరిగింది. మన తెలుగు సంస్థ అయిన మరి తెలుగు న్యూస్ ఛానల్ అయితే సర్వే ప్రకారం ఈరోజు తూర్పుగోదావరి అలాగే విజయనగరం జిల్లాల్లో ఏదైతే 2024లో మరి తూర్పుగోదావరిని మరి స్వీప్ చేసిన కూటమి మరి ఇప్పటికిప్పుడు ఇక్కడ ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వారి పరిస్థితి ఎలా చేస్తున్నారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, అలాగే ఒకవేళ ఇప్పుడు అదే అభ్యర్థి అయితే మరి రాబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందా, లేకపోతే ఏందని పరిస్థితి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అలాగే విజయనగరం కూడా ఇదే పరిస్థితి చూద్దాం. మొత్తానికి తూర్పుగోదావరిలో 8 నియోజకవర్గాలు ఉంటే మరి మొట్టమొదటిగా అనపర్తి మరి నల్లమిల్లి మరి గారు అక్కడ మరి ఎమ్మెల్యేగా ఉన్నారు. మొత్తానికి వైసీపీ నుంచి సూర్యనారాయణ రెడ్డి గారు అయితే ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ మరి ఈ జిల్లాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని మరి తెలుగు సంస్థ వెల్లడించింది. మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సూర్యనారాయణ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారని, ఇక్కడ మరి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి గారికి ఆయనకు అక్కడ మరి కూటమిలోని పార్టీ నేతలు సహకరించట్లేదని, ఇందువల్లే మరి రాబోయే ఎన్నికల్లో మరి చాలా కష్టంగా ఉంటుందని కూటమికి అయితే ఈ సర్వే సంస్థ అయితే ప్రకటించింది. మండపేట మరి వేగుళ్ళ జోగేశ్వరరావు గారు అయితే మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ మరలా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీయే అక్కడ గెలిచే అవకాశం ఉందని, ఏదైతే ఆయన పనితీరు కూడా బాగుందని, ఏదైతే కొంత మరి అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఆయన మరి ప్రజలకు సేవ చేయడంలో మరి ముందంజలో ఉన్నారని అయితే తెలుగు సంస్థ అయితే ప్రకటించింది. అలాగే వైసీపీ తరపున తోట త్రిమూర్తులు గారు మరి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ మరి ఆయన మరి కార్యకర్తలను సమన్వయం చేయడంలో అలాగే పోరాటం చేయడంలో విఫలమవుతున్నారని, ఖచ్చితంగా ఆయన మరి ఏదైతే నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేయడానికి ఆయన చర్యలు తీసుకోవట్లేదని ఈ తెలుగు సంస్థ అయితే వెల్లడించింది. రాజానగరం అయితే మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అక్కడ చాలా టఫ్గా మరి పోరు జరుగుతుందని, ఈ టఫ్ సిచ్యువేషన్లో కూడా మరి టీడీపీకి ఎడ్జ్ ఉంటుందని ఈ తెలుగు సంస్థ అయితే వెల్లడించింది. ఇక్కడ బత్తుల బలరామకృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే మరి వైసీపీ తరఫున జక్కంపూడి రాజా గారు అయితే ఇన్ఛార్జిగా ఉన్నారు. మొత్తానికి వీరిద్దరు కూడా ఏదైతే ఈయన చేసే అవినీతిని, అలాగే బలరామకృష్ణ గారు చేసే పనులను ప్రజలు నచ్చట్లేదని, అలాగే ఈయన చేసే అవినీతిని ప్రజల్లోకి అయితే బాగా మరి జక్కంపూడి రాజా గారు అయితే తీసుకెళ్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఈయన ఎమ్మెల్యే పనితీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా ఆయన మరి ఈ టఫ్ సిచ్యువేషన్లో వైసీపీ బయటపడే అవకాశం ఉందని, ప్రస్తుతానికైతే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇక్కడ మరి చాలా టఫ్ సిచ్యువేషన్ ఉందని ఈ సంస్థ అయితే వెల్లడించింది. రాజమండ్రి సిటీ మరి ప్రస్తుత మరి ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ చాలా ఈయనపై అయితే అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు చాలా ఆరోపణలు ఉన్నాయని, మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంత టీడీపీకి మరి ఎడ్జున్నా కానీ అక్కడ మార్గాన్ని భరత్ గారు అయితే కొంత మరి కష్టపడుతున్నారని, అక్కడ కొంతమంది కాపు నేతలతో అలాగే బీసీలోని కొంతమంది కీలక నేతలతో ఆయనకు మరి పొసగడం లేదని, వారు ఆయన్ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని మరి ఈ సంస్థ అయితే వెల్లడించింది. ఖచ్చితంగా మరి ఇక్కడ రాజమండ్రి సిటీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొంత టీడీపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందని తెలుగు సంస్థ అయితే ప్రకటించింది. అలాగే రాజమండ్రి రూరల్లో మరి టీడీపీకి చెందిన గోరంట్ల బుచ్చేశ్వర గారు మరి ఇప్పటికైతే ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ మరి ఆయన ఖచ్చితంగా మంచి పనులు అయితే చేస్తున్నారు, కానీ కొంత కూటమిలోని కొంతమంది నేతలు ఆయన చేసే అవినీతిని మరి వైసీపీకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని, దీనివల్ల అక్కడ వైసీపీకి చెందిన ఇన్ఛార్జ్ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణమూర్తి గారు అయితే ఆయన మంచిగా పోరాడుతున్నారు, కానీ ఆయన పార్టీ నుంచి వైసీపీ నుంచి అలాగే కార్యకర్తల నుంచి ఆయనకు సపోర్ట్ దొరకట్లేదని, మరి రాబోయే రోజుల్లో ఈయన మంచిగా కష్టపడితే ఆయన మరి గెలిచే అవకాశం ఉందని కూడా ప్రకటిస్తుంది. మొత్తానికి ఇప్పటికిప్పుడు అక్కడ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీగా మరలా అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించింది. కొవ్వూరు కూడా మరి అక్కడ ముప్పిడి వెంకటేశ్వర గారు అయితే ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ టఫ్ సిచ్యువేషన్ ఉందని, ఖచ్చితంగా వైసీపీ కూడా చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని ఈ సర్వే అయితే వెల్లడించింది. నిడదవోలు అయితే చాలా టఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ అలాగే ఈ టఫ్ సిచ్యువేషన్లో కూడా వైసీపీ మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భయపడే అవకాశం ఉందని, రాబోయే రోజుల్లో ఈయన ఖచ్చితంగా ఓడిపోయే తూర్పుగోదావరిలో మరి సీటు జనసేన తరఫున ఇదేనని మరి ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించింది. మరి వైసీపీ తరఫున శ్రీనివాస నాయుడు కూడా చాలా కష్టపడుతున్నారని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. గోపాలపురం మరి ఏదైతే వెంకట్రావు గారు ఎమ్మెల్యే మరి ఆయన పనితీరు అయితే బాగుందని, అక్కడ వైసీపీ తరఫున
వనిత గారు అక్కడ వైసీపీకి చెందిన ఆయన విఫలమవుతున్నారని, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళపోతున్నారని, కార్యకర్తల సమన్వయం కూడా అక్కడ అవ్వట్లేదని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. ఏది ఏమైనా కానీ తూర్పుగోదావరి 8 జిల్లాల్లో వైసీపీ అనపర్తి, నిడదవోలులో, కొవ్వూరులో అవకాశం ఉందని వైసీపీకి, అలాగే టీడీపీకి మండపేట, రాజమండ్రి సిటీ, రూరల్, గోపాలపురంలో ఖచ్చితంగా టీడీపీ గెలిచే అవకాశం ఉందని ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించింది. మొత్తానికి విజయనగరంలో చూస్తే విజయనగరంలో 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సీట్లో 2024లో జనసేన పార్టీ 1, టీడీపీ 6, అలాగే ఈ 20 విజయనగరం జిల్లాలో 7 సీట్లలో ఒక మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఎస్కోటలో వైసీపీ మరి ఇక్కడ బాగా శ్రద్ధ పెట్టట్లేదని, అందుకే టీడీపీ ఇక్కడ బలంగా ఉందండి. ఏదైతే కూటమి నేతలు చాలా బలంగా మరి అన్ని పార్టీలు చెందిన సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారని, కోల లలిత గారికి మరి ఆయన సపోర్ట్ చేస్తున్నారని, ఖచ్చితంగా ఈ యొక్క ఎస్కోట నియోజకవర్గంలో ఖచ్చితంగా కష్టపడితే వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరి రాబోయే రోజుల్లో కోల లలిత గారికి ఈమెపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఈమె పనితరం మార్చుకోకపోతే ఖచ్చితంగా ఈ సీట్లు కోల్పోవాల్సి వస్తుందని ఏదైతే ఈ సర్వే సంస్థ వెల్లడించింది. విజయనగరం టఫ్గా ఉంటుందని మరి టీడీపీ చెందిన అదితి గజపతిరాజు ఖచ్చితంగా ఆమెపై ఏదైతే కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ఇప్పుడు గెలిచేదైతే అక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉందని వైసీపీకి చెందిన శ్రావణి గారు కూడా విఫలమవుతున్నారని ఈ సర్వే వెల్లడించింది. నెల్లిమర్లలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని, అక్కడ జనసేన పార్టీ చెందిన లోకం మాధవి గారు మరి భోగాపురం ఎయిర్పోర్ట్ పరిధిలోకి వచ్చినప్పటికీ అక్కడ అభివృద్ధిని ప్రజలకు చూపించలేకపోతుందని, అలాగే అప్పలనాయుడు మరి అక్కడ పెనుమచ్చ నాయకత్వ సమస్య ఇక్కడ వర్గపోరు జరుగుతుందని వైసీపీలో ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించింది. గజపతి నగరం ఖచ్చితంగా వైసీపీ గెలిచే అవకాశం ఉందని, అక్కడ బొత్స అప్పలనరసింహ ఈసారి ఖచ్చితంగా గెలుస్తారని, ఇప్పటికిప్పుడు కానీ రాబోయే ఎన్నికల్లో కూడా మరి చాలా తీవ్రమైన వ్యతిరేకత ఈ మంత్రి ఎదుర్కొంటున్నారని, ఖచ్చితంగా వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించింది. చీపురుపల్లిలో టఫ్గా ఉంటుందని బొత్స సత్యనారాయణ, కిమిడి కళా వెంకట్రావు గారి మధ్య మరి చాలా టఫ్ ఫైట్ ఉంటుందని, అక్కడ కిమిడి కళా వెంకట్రావు గారు నాగార్జున గారి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందని, ఇక్కడ బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ గారని ఈసారి బరిలోకి దిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ మరి ఈ సర్వే సంస్థ అయితే ప్రకటించింది. బొబ్బిలిలో టీడీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచే అవకాశం ఉందని, రాబోయే ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉందని, అక్కడ ఏదైతే రంగారావు గారు కూడా మంచి పనితనం, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు పనిచేస్తున్నారని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. వైసీపీ తరపున శంబంగి చిన్నప్పలనాయుడు ఆయన యాక్టివ్గా లేరని, వైసీపీ అక్కడ ఆ నియోజకవర్గంలో నిద్రపోతుందని ఈ తెలుగు సంస్థ అయితే వెల్లడించింది. రాజంలో కొండ్రు మురళి గారు ఆయన తూర్పు కాపుల మధ్య ఆయన మధ్య మరి అక్కడ సమన్వయం లేకుండా కొనసాగుతున్నారని, వైసీపీ తరఫున రాజేష్ గారు పోరాటాలు అయితే బాగా చేస్తున్నారు. మరి మొత్తానికి ఈసారి రాజ్యంలో అయితే వైసీపీ అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని ఈసారి సంస్థ వెల్లడించింది. ఖచ్చితంగా ఈ 7 నియోజకవర్గాల్లో కేవలం గట్టిగా మరి పక్కాగా గెలిచే టీడీపీ సీటు ఒక్క బొబ్బిలి సీటు ఉందని, మిగతాదంతా వైసీపీ గెలిచే అవకాశం ఉందని 6 సీట్లు కూడా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. మరికొంత ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.